చిన్నప్పటి నుండి కటిక పేదరికంలో పెరిగిన ఉషాకి బాగా చదివి లాయర్ అయి తన కుటుంబాన్ని బాగా చూసుకోవాలనుకుంది. అలా తను ఇంటర్ సెకండ్ ఇయర్ చదివేటప్పుడు ఉషా తండ్రికి కరెంట్ షాక్ కొట్టి మృతి చెందడంతో ఉషాకి మరియు ఆమె తల్లికి విషయం తెలిసి ఆకాశం తలపై వచ్చి పడినట్లయింది. అయినా కూడా ఉషా తల్లి తన కూతుర్ని బాగా చదివించాలని, తనకి వచ్చిన పరిస్థితి వారికి రాకూడదని ఇంటి పనులు వంట పనులు చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొచ్చింది. అలా డిగ్రీ సెకండ్ ఇయర్ చదివేటప్పుడు ఉషా తల్లికి కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చి ఏ పని చేయలేక మంచాన పడడంతో ఇంటి బాధ్యతలన్నీ పెద్ద కూతురైన ఉషా పైనే పడ్డాయి. దీంతో ఉషా చదవాలా లేక పనికి వెళ్లి డబ్బు సంపాదించాలా అనే కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడే ఉషా ఫ్రెండ్ రూప తనకి అడ్వైజ్ ఇస్తూ మార్నింగ్ నుండి ఆఫ్టర్నూన్ వరకు కాలేజీలో చదువుకుంటూ ఆఫ్టర్నూన్ తర్వాత ఏదైనా రెస్టారెంట్ లేక కాఫీ షాప్లో పనిచేస్తే నీ ప్రాబ్లం సాల్వ్ అవుతాయని చెప్పడంతో ఉషా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అలా మొదట్లో ఉషా ఒక రెస్టారెంట్లో పనిచేస్తూనే BA డిగ్రీని పూర్తి చేసింది. కానీ అలా వచ్చే డబ్బులు తన ఖర్చులకి సరిపోకపోవడంతో డిగ్రీ సర్టిఫికేట్తో ఏదైనా జాబ్ని వెతకాలనుకుంది. ఇక అలా ఎక్కడ వేకెన్సీస్ ఉన్నా అప్లై చేస్తూ ప్రతి ఒక్క ఆఫీస్కి ఇంటర్వ్యూకి వెళ్ళినా తన క్వాలిఫికేషన్కి ఎక్కడా జాబ్ దొరకలేదు. దీంతో ఏం చేయాలో తెలియక సతమతమవుతున్నప్పుడే కొత్తగా ఓపెన్ అయిన కాఫీ షాప్లో వెయిట్రెస్ కావాలనే పోస్టర్ని చూసి అక్కడికి వెళ్ళగా వారు ఇమీడియట్గా ఈమెను జాబ్లో చేర్చుకున్నారు. కానీ ఉషా తన తల్లితో తనకి మంచి కంపెనీలో జాబ్ దొరికిందని చెప్పడంతో తల్లి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.